కొన్ని కొన్ని మనకి డైరెక్ట్గా వ్యవహారం ఉంటుంది, కొన్ని ఇండైరెక్ట్ వ్యవహారం ఉంటుంది. ఇప్పుడు తాజాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటి ప్రొజెక్ట్ చేస్తోంది. ఒక రోజంతా నెల్లూరులో జగన్మోహన్ రెడ్డి కూర్చున్నారు కదా, ఒక రోజంతా కూర్చున్నారు. ఏం జరిగింది అన్నటువంటి తెలియదు. వాస్తవంగా మిగతాదంతా కంటిన్యూగా చేసుకొస్తున్న టూర్లో అక్కడ కూర్చోవడం అన్నటువంటిది ఇంపార్టెంట్. క్రిందసారి 10కి 10 గెలుచుకున్నటువంటి పార్టీ ఈ దఫా ఏంటి వేమిరెడ్డి అవతల ఉన్నప్పుడు. ఇప్పుడు ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ప్రొజెక్ట్ చేస్తున్నట్టు, ఇది నేను ధృవీకరించట్లేదు, వేమిరెడ్డి దంపతులు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వస్తారు, తెలుగుదేశం పార్టీలో తగినటువంటి విధంగా వాళ్ళు స్పందించట్లేదు, అటు సోమిరెడ్డికి సీట్ ఇవ్వటం, అట్లాగే మరికొన్ని వాళ్ళు చెప్పినటువంటి విధంగా లేకపోవడంతో అక్కడ అసంతృప్తితో ఉన్నారు అన్నటువంటిది. అయితే అప్పుడు ఇక్కడ మరి ఆ దంపతులు ఇద్దరికి ఇస్తారా? ఇప్పుడైతే ప్రచారం చేస్తున్నారు. ఇందులో 2 కోణాలు ఉంటాయి. ఒకటి, మన దగ్గరకు వస్తుంటే చెప్పడం, అది వచ్చాక చెప్తే సెన్సేషన్ అవుతుంది. రాకముందే చెప్తే వాళ్ళని అక్కడ ఏది బ్యాడ్ పాపులర్ చేయటం, ఏది తప్పుడు ప్రచారం చేయటం, అంటే వాళ్ళ వెనకాల తిరిగే వాళ్ళలో ఒక అసంతృప్తిని రగిలించడం. ఈ రెండిట్లో ఏది నిజమన్నది తేలాల్సి ఉంది.